సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి పోర్టల్ గురించి స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్తో మేలు జరుగుతుందా అని అడిగిన హరీష్ రావు రైతులను అడగ్గా ధరణి పోర్టల్తో తమకు మేలు జరుగుతుందని మంత్రికి సమాధానమిచ్చారు. ధరణి వల్ల తమ పనులు తొందరగా అవుతున్నాయని, డబ్బులు అడగడం లేదని రైతులు మంత్రికి చెప్పారు. అప్పుడు చాలా కొంచెం ఇదేమన్నా సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ కొన్న తర్వాత మళ్ళీ మోడిఫికేషన్ కావాలంటే కొంచెం టైం ఆలస్యం పడుతుంది. ఇప్పుడు ఏమో ఆర్ఐ తక్కువాలి, ఆర్ఐ తగ్గి మళ్ళీ ఇంకా తహసీల్దార్ తక్కువ తిప్పి మళ్ళీ డబ్బులు కావాలంటూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఊళ్ళే విఆర్ఓకి ఆర్ఐకి తహసీల్దార్ అయినాక మన టైట్ ఇంటి కోసం ఆర్టీఓ సంతకం కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మళ్ళీ డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు డబ్బులు ఏం ఖర్చు లేవు. ఇప్పుడు మాకు ఎదురు ఇప్పుడు 20 నిమిషాలు 15 నుంచి 20 నిమిషాల మధ్య అయిపోయింది. మ్యాక్సిమం 15 నిమిషాలు బట్టి లాస్ట్ అంటే 20 నిమిషాలు మాకు కాయిదాలు చేసుకోవచ్చు. 20 నిమిషాలకు 20 నిమిషాలు మా పని మొత్తం అయిపోయింది సార్. కొంతమంది అంటున్నారు ధరణి బాగాలేదు, ధరణి వద్దు అంటున్నారు. ఎవరికైనా ఉండదు సార్. ఇప్పుడు ఉన్న పబ్లిక్ అయితే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. అప్పుడు చాలా మస్తు తిప్పలు అవుతుండే పబ్లిక్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా